కార్ చెకప్ రౌండ్ సీన్ ఒకటి పెట్టారు అది సార్. దాంట్లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అద్భుతం అసలు. అంటే అది చెకప్ రౌండ్ కోసం అంటే ఆ ఎక్సర్సైజ్ అతందా మీరు చెప్పిందా? అంటే యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్లో అంటే లెంగ్త్ పరంగా రిజిస్టర్ అవ్వలే. బట్ ఆయన పర్ఫార్మెన్స్ అంటే ముందు అంటే ఆయనకి సత్యం క్యారెక్టర్కి ప్రతి బండి డెలివరీ ముందు ఒక రౌండ్ చెకప్ రౌండ్ వేసి రావడం అలవాటు అని రిజిస్టర్ చేయాలి. సో ముందే రిజిస్టర్ చేద్దామా అంటే మా చెండ గారు వద్దన్నారు. కరెక్ట్ ఒకసారి రిజిస్టర్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అంత ఆబ్వియస్గా ఉంటుంది, అది అవసరం లేదన్నారు. సో అందుకని బట్ ఇది బాగా రిజిస్టర్, ఎందుకంటే అలా ఉంది కాబట్టి విలన్లో యాక్షన్ ప్లాన్ చేయగలిగారు. అతనికి వెహికల్ డెలివరీ ఇచ్చే రోజు, సో 18వ తారీఖు డెలివరీ అంటే 18వ తారీఖు మార్నింగ్ వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారు. ఒక 15 కిలోమీటర్ల రౌండ్ వేసి వస్తే బ్రేకులు బాగున్నాయా, ఇంజన్ ఆయిల్ బాగుందా లేదా, సౌండ్లు ఏమైనా వస్తున్నాయా, గేర్ రాడ్ బాగుందా, ఇవన్నీ మొత్తం రౌండ్ అప్పుడే రాసుకుంటాడు. ఈ అలవాటు ఉందని చెప్పాం. సో అది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలని నా ఫీలింగ్. సో ముందు ఒకటి వచ్చి కారు ఇచ్చాడు, సార్ ఎప్పుడు ఇస్తారు డేటు, పరిమాణాలు అడుగుతాడు. 3 రోజులు ఇస్తామమ్మా, డేట్ కావాలి సార్ అంటే, ఎందుకంటే ఆ డేట్కి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. సో అంత క్లియర్గా అర్థం అవ్వాలి అనేది. అండ్ మోహన్లాల్ గారు అసలు అది ఆయనకి పెద్ద చెప్పేదే ఉంది సార్. ఆయన అనేది ఆ కార్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆయన అసలు నేను అంతే అసలు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చెప్పను సార్. నేను అట్లీస్ట్ అంత గ్రేట్ యాక్టర్స్ అసలు చెప్పను. ఎందుకంటే ముందు సీన్ ముందు ఫీల్ చెప్తాను నేను. ఆ మూడ్లో తీసుకెళ్ళడం వరకే నా పని. సో అంటే అసలు సినిమాలో లేని కథ కూడా చెప్తాను ముందు కొంచెం. వాళ్ళు బ్యాక్ స్టోరీ చెప్పి ఆ మూడ్ చెప్పేస్తే చాలా వాళ్ళకి కీ ఇచ్చినట్టే. వాళ్ళకి ఆ సీన్లో దిగితే అంటే ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత కూడా నిజామీన్, ఈ స్థాయి యాక్టర్లకి నా సీన్ మూడు బ్యాక్ స్టోరీ అంటే ఈ సీన్లో కంటెంట్ ఏంటి చెప్పగలిగితే వాళ్ళు అది ఎక్కువ డిస్టర్బ్ చేయను వాళ్ళని. అసలు డెఫినెట్లీ దే కెన్ ఎక్సెల్ అందులో. అసలు ఎమోషన్స్ 100% వాళ్ళు.